జీహెచ్ఎంసీ వార్డుల విభజన శాస్త్రీయబద్ధంగా జరిగిందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. దేశంలో హైదరాబాద్ నంబర్ 1గా ఉండడానికి రేవంత్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని తానే తన ధైర్యం అంటున్న దానం నాగేందర్తో మా కరెస్పాండెంట్ రాకేష్ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీలో వార్డుల విభజన పైన అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు కూడా విమర్శలు చేస్తాయని ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సార్ చెప్పండి, వార్డుల విభజన సరగలేదు, కాంగ్రెస్ పార్టీ తన అనుకూలంగా రాజకీయంగా బలపడడం కోసం ఈ తరహా ప్రయత్నం చేస్తున్న విమర్శలు చేస్తున్నారు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. ఇప్పుడు అందరూ ఆబ్జెక్షన్స్ ఇచ్చాము. విశ్వవ్యాప్తంగా ఇంత పేరు పొందుతున్నటువంటి సిటీ ఎంత మన ఎక్స్పాండ్ అయితే అంత అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మొత్తం ఉట్టి మన రాష్ట్రం నుంచి కాదు, దేశ విదేశాల నుంచి కూడా హైదరాబాద్ సిటీ ఒక సేఫెస్ట్ సిటీగా గుర్తింపు పొందింది. కాబట్టి ఇక్కడనే పెట్టుబడులు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాయి. అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. కాంగ్రెస్లో ఉన్నాను బలంగా చెప్తున్నారు, ధైర్యం ఏంటి? నేను ఇండివిజువల్గా నేనే నా ధైర్యం, నా సైన్యమే నా ధైర్యమే. అంటే వైపు ఫిరాయింపు కేసు జరుగుతుంది కానీ ఇంత ధైర్యంగా చెప్తున్నారు, మిగతా వాళ్ళు కాస్త ఆలోచిస్తున్నారు. ఇక దానం నాగేందర్కున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి? అది ఏమన్నా బ్రాండ్ ఇమేజ్ పో. ఇది మొత్తానికైతే దానం నాగేందర్ తన బ్రాండ్ ఇమేజ్గా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఉన్నానంటూ ధైర్యంగా చెప్తా ఉన్నారు. తనకు సంబంధించి తనను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా దానం నాగేందర్ స్పష్టీకరణ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతి రాక్షడి సాక్షి హైదరాబాద్.